హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజాయ్ వ్లాగ్స్. మనమైతే మీ అందరూ చూసినదే ట్రిప్ 1 వచ్చేసి మనము తిరుమల దేవస్థానాన్ని అయితే చూసేసుకొని, ట్రిప్ 2 వచ్చేసి నర్సనకోట ముత్యాలమ్మ గుడిని అయితే చూసేసుకొని, ఇప్పుడు మనము ట్రిప్ 3 చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ట్రిప్ 1 ట్రిప్ 2 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి గైస్. ఇంకా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎంజాయ్ వ్లాగ్స్. ఇంకా మనం టాపిక్లోకి వచ్చేద్దాం. మనమైతే ఇప్పుడు ట్రిప్ 3 తీయడానికి వెళ్తున్నాము. ఈ వీడియో ఎవరు మిస్ కాకండి. ఇది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మనమైతే ఇప్పుడు ట్రిప్ 3లో వచ్చేసి పరిటాల రవీంద్ర గారి సమాధి ఘాట్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆయన ఒక ఫేమస్ పొలిటీషియన్ అండ్ సెలబ్రిటీ అనమాట, అది అందరికీ తెలిసిండేదే. ఆయన ఒక బ్రాండ్ అని మీ అందరికీ తెలిసిండేదే. అనంతపురం అంటే పరిటాల రవీంద్ర గారే గుర్తొస్తారు పొలిటికల్లో. గైస్, ఆయన గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. చూడండి, ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. గైస్, పరిటాల రవీంద్ర గారు వచ్చేసి ఆయన పుట్టినది వచ్చేసి 1958 ఆగస్టు 30న ఆయన జన్మించారు. పరిటాల శ్రీరాములయ్య గారికి అలాగే నాగమ్మ అనే ఈ ఇద్దరి దంపతులకి ఆయన జన్మించారనమాట. గైస్, వాళ్ళిద్దరికీ పరిటాల రవి గారే కాకుండా పరిటాల హరి వాళ్ళ బ్రదరు, అలాగే పరిటాల శైలజ వాళ్ళ సిస్టర్, వాళ్ళిద్దరు కూడా ఉన్నారనమాట. పరిటాల రవీంద్ర గారి వాళ్ళ నాన్న పెద్ద భూస్వామి అనమాట. ఆయన ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయినప్పటికీ ఈయన ఏజ్ మాత్రం కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. అంత చిన్న వయసులో కూడా ఆయన వాళ్ళ ఫ్యామిలీని చదువుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తూ ఉండేవాడు అనమాట. అనుకోని కారణాల వల్ల ఆయన కూడా ఫ్యాక్షన్లోకి దిగాల్సి వచ్చింది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. దానివల్ల 1984 అక్టోబర్ 27న మన పరిటాల సునీతమ్మ గారిని వివాహం చేసుకోవడం జరిగింది పరిటాల రవి గారు. వాళ్ళకు కూడా 3 సంతానం అనమాట. పరిటాల శ్రీరామ్ గారు, అలాగే పరిటాల సిద్ధార్థ గారు, అలాగే స్నేహలత గారు, వీళ్ళ 3 సంతానము. పరిటాల రవి గారు అంటే ఒక సంచలనం అనమాట, అది మనందరికీ తెలిసిందే. ఆయన ప్రజలకి ఎంత సేవ చేశాడంటే, ఈ రామగిరి చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎంత బాగా, అనంతపురం డెవలప్మెంట్ ఎంత బాగా చేశారనేది మనకు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంచి పనులు అయితే చేశారు. కానీ ఫ్యాక్షన్ గొడవల వల్ల ఆయన జనవరి 24, 2005న అనంతపూర్ రామ్నగర్ టీడీపీ ఆఫీస్ వద్దనే ఆయన చనిపోవడం జరిగింది ఫ్యాక్షన్ గొడవల వల్ల. ఆయన రాజకీయాల్లో కూడా ఆయనకి మంచి బలం ఉండేది. ప్రజలకు కూడా చాలా మంచి సేవా కార్యక్రమాలు అవన్నీ కూడా చేసేవారు అతను. ఇక్కడ ఇప్పుడు మనం చూసాం కదా, నర్సనకోట ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ వెంకటాపురంకి చాలా దగ్గర అనమాట. కేవలం నాకు తెలిసి అప్రాక్సిమేట్గా 2 to 3 కిలోమీటర్స్ ఉంటుంది. చూడండి గైస్, మనమైతే ఇప్పుడు ఆయన ఘాట్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ ఆయన ఘాట్ మొత్తం చూసేసుకొని మళ్ళీ మాట్లాడదాము. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈ ఇండ్లే అనమాట పరిటాల రవీంద్ర గారి వాళ్ళ ఇండ్లు ఇది. ఇప్పుడైతే ఆయన చనిపోయాడు. ఇప్పుడు పొలిటికల్ కెరియర్ బ్యాక్గ్రౌండ్ మొత్తము పరిటాల శ్రీరామ్ గారు అయితే మెయింటైన్ చేస్తున్నారు. అదిగోండి గైస్, అతనికి కూడా మాస్ ఫాలోయింగ్ అయితే ఉందన్నమాట మన అనంతపూర్లో. ఒకసారి చూడండి, అతను కూడా మంచి, శ్రీరామ్ గారు కూడా మంచి సెలబ్రిటీ అనమాట పొలిటికల్లో. ఒకసారి మీరు ఘాట్ మొత్తం చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం.
గైస్ చూశారు కదా పరిటాల రవీంద్ర గారి ఘాట్ అయితే. గైస్ ఇప్పటికీ ఆయన మరణించి 17 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఆయన ఫోటో అయితే ఇక్కడ ఏర్పాటు చేశాడు. చాలా చక్కగా ఉంది చూడడానికి. ఈ మొత్తం ఘాటు కూడా మొత్తము పాలరాయితో అయితే చేపించారనమాట. చూడడానికి చాలా బాగుంది. ఒక్కొక్క స్తంభం మీద ఆయన ఎక్కడ పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయింది, ఎవరెవరు ఆయనకి బలాన్ని ఇచ్చారు, అదంతా ఎవరెవరికి ఆయన ఎక్కువ హెల్పింగ్ చేసేవారు, అదంతా కూడా ఒక్కొక్క స్తంభం మీద ఆయన స్పెషాలిటీస్ అన్నీ చేసి ఉంచారనమాట. ఒకసారి చూడండి, ఇది ఎంత బాగుందో డైమండ్ లాగా. గైస్ ఇక్కడ చూడండి, ఈ సమాధి ఒకసారి చూడండి మీరు. మొత్తము పాలరాయితో అయితే తెల్లగా చాలా నిగనిగలాడుతూ బాగా పూలదండలు అవన్నీ కూడా బాగా డెకరేట్ చేశారనమాట. చూశారు కదా గైస్, ఇదే అనమాట పరిటాల రవీంద్ర గారి ఘాట్ అయితే. గైస్ ఇంతటితో అయితే మన వ్లాగ్ అయితే పూర్తి అయ్యింది. ఇంకా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఎంజాయ్ వ్లాగ్స్. ట్రిప్ 1, ట్రిప్ 2 కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ రెండు కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ మాత్రం మర్చిపోద్దండి. ఒకసారి చూడండి, ఇదంతా ఇది ఆయన తోట అనమాట, వాళ్ళ తోటలు. పరిటాల శ్రీరామ్ గారు అయితే ఇప్పుడు ఇదంతా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి, ఎదురుగ్గా కనపడేదే వాళ్ళ ఇల్లు అనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.